హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందనేది తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా కార్తీక్ దీప అయితే డ్యూటీకి అయితే బయలుదేరతారనమాట. శివనారాయణ ఇంట్లో పనిచేయడానికి. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ధర్నా చేయడానికి ఇంకా వస్తారనమాట శివనారాయణ ఇంటికి వచ్చి మాకు జీతాలు సరిపోవడం ఒకవేళ మీరు పెంచకపోతే కనుక మేము ధర్నా చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడైతే శివనారాయణ మీకు అవసరమైనట్లుగా జీతాలు పెంచడానికి నేను రెడీగా లేను అని చెప్పేసి అంటూ ఉంటాడు చాలా గట్టిగా. అలా అన్నప్పుడు వర్కర్స్ అయితే చాలా ఫీల్ అయిపోయి, సరే రేపు సాయంత్రం వరకు అయితే మీకు టైం ఇస్తున్నాము. ఈ టైంలో కనుక మీరు మాకు జీతాలు పెంచకపోతే కనుక మేము కంపెనీ నుండి వెళ్ళిపోతాము, అలాగే ధర్నా కూడా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు గట్టిగా అయితే చెప్పి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జ్యోత్స్న అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది, బావా తాతయ్య చాలా పెద్ద కష్టంలో ఉన్నారు, నువ్వే ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి దీనికి అని చెప్పగానే, మనం సొల్యూషన్ చెప్పినా వాళ్ళు తీసుకోరు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్. లేదు బాబా, మనమే హెల్ప్ చేయాలి, మన వాళ్ళ కుటుంబానికి దగ్గర అవ్వడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుండి అయితే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఇంకా జ్యోత్స్న చంప పగలగొడతాడు శివనారాయణ. పగలగొట్టి, ఏంటి జ్యోత్స్న నువ్వు చేస్తున్న పని, కేవలం నీ వల్లే ఈరోజు నా పరువు పోయింది, వర్కర్స్ అందరి ముందు నేను అలా తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు సరిగ్గా సీఈఓగా ఉండి నువ్వు సరిగ్గా పనిచేస్తుంటే కంపెనీ లాభాల్లో ఉండేది, వాళ్ళు ఈరోజు ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. కానీ నువ్వు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పొజిషన్లో కంపెనీ ఉంది. అసలు నువ్వేమనుకుంటున్నావు, నా పరువు తీసింది కాకుండా ఇంకా నా ప్రాణం కూడా తీయాలనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఇంకా సుమిత్ర అయితే, మావయ్య గారు ఎందుకు అలా అంటున్నారు, మీరే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి అని చెప్పేసి సుమిత్ర అయితే అంటుంది. అప్పుడైతే దశరథ, ఏదో ఒకటి ఆలోచిద్దాం నాన్న, ఏదో ఒకటి చేద్దాంలే, ఇంకా నువ్వు జ్యోత్స్నని ఏమీ అనకు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. ఈలోపు అయితే ఇంకా నేను ఆలోచించడానికి శివనారాయణ అంటూ ఉంటాడు, నేను ఆలోచించడానికి ఏమీ లేదు, నాకైతే ఏమీ సొల్యూషన్ తెలియడం లేదు అనగానే దీప అయితే సొల్యూషన్ నేను చెప్తాను అని అంటుంది. పారిజాతం అయితే, ఏమీ నువ్వు ఇంకా బయలుదేరావా మాట్లాడడానికి, నువ్వేం చెప్తావు, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వీళ్ళ వల్లే అవ్వడం లేదు, నువ్వేం సొల్యూషన్ చెప్తావు అని చెప్పేసి అనగానే దీప అయితే, నేను కాదు మా బావ సొల్యూషన్ చెప్తాడు దీనికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా కార్తీక్ అంటూ ఉంటాడు, మనం సొల్యూషన్ చెప్పినా పెద్దయ్య గారు తీసుకోరు దీప అని అనగానే శివనారాయణ అయితే, నేను ఒప్పుకుంటున్నాను, సొల్యూషన్ ఏంటో చెప్పండి, కానీ మీరు చెప్పిన సొల్యూషన్ అయితే వర్కర్స్ ఒప్పుకోకపోతే ఏంటి అని అనగానే ఇంకా కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నేను చెప్పిన దానికి వర్కర్స్ కనుక ఒప్పుకోకపోతే నేను జ్యోత్స్నకి ఇవ్వాల్సిన దాంట్లో 10% మీరు పెంచుకోవచ్చు అని చెప్పగానే దశరథ అలాగే కుటుంబం అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి అరే కార్తీక్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటాడు దశరథ. అవును మావయ్య, 10% పెంచుకోండి, నాకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నా మాట ఖచ్చితంగా వర్కర్స్ వింటారు, నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారు అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా నమ్మకంగా అంటూ ఉంటాడు. ఇంతలో అయితే దశరథ, కార్తీక్, ₹1,00,00,000 రా, 10 కోట్లలో అంటే 10% అంటే ₹1,00,00,000 ఒక్కసారి ఆలోచించరా అనగానే ఇంకా కార్తీక్ అయితే, ఆలోచించేది ఏం లేదు మామయ్య, ఖచ్చితంగా నేనైతే దీనికి సొల్యూషన్ చెప్పబోతున్నాను అనగానే ఇంకా సుమిత్ర అయితే, భార్య మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాడేమో, కమిట్మెంట్ ఇస్తున్నాడు అని చెప్పేసి చాలా వెటకారంగా అంటుంది. కమిట్మెంట్ కాదత్తయ్య, ఇది కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం ఉంది, వర్కర్స్ని పిలిపించండి, నేను మాట్లాడతాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. సరే పెద్దయ్య గారు, మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకున్నాము, సరే వర్కర్స్ కనుక బావ చెప్పిన దానికి ఒప్పుకుంటే మీరేం చేస్తారు అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటుంది దీప. అలా అడగగానే పారిజాతం, ఏంటి నీకు కూడా నోరు లెగుస్తుంది అని చెప్పి అనగానే శివనారాయణ అయితే, ఏం చేయాలమ్మా చెప్పు నువ్వే అని అంటూ ఉంటాడు. అప్పుడైతే పారిజాతం, ఏంటండి మీరు అలా అడుగుతున్నారు, వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేస్తారే ఏంటి అని అనగానే శివనారాయణ అయితే, ఖచ్చితంగా ఇస్తాను, ఇది డీల్ వాళ్ళు ఒప్పుకోవాలి కానీ అని దీప అడగగానే పారిజాతం అయితే, ఏంటి నువ్వు కూడా బయలుదేరవా ఇంకా మాట్లాడటానికి అనగానే, బయలుదేరడం కాదమ్మ పారిజాతం గారు, ఎందుకంటే నేను న్యాయం వైపు నిలబడతాను, న్యాయం ఎటుంటే అటే నేను నిలబడతాను, అన్యాయం జరిగిన వైపు కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే శివనారాయణ, నీ పారిజాతం చెప్పినట్లే నువ్వు ఏదైనా అడిగినప్పుడు నేను ఇస్తాను అని చెప్పేసి మాట అయితే ఇస్తాడు. అప్పుడు ఇంకా దీప నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి తాతయ్య ఇలా మాట ఇచ్చాడు, ఏమడుగుతుందో ఏంటో దీప అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఈ లోపైతే ఇంకా కార్తీక్ చెప్తూ ఉంటాడు, మీరు వర్కర్స్ని పిలిపించండి, నేను మాట్లాడతాను అని చెప్పినప్పుడు దశరథ అయితే వర్కర్స్ని పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు
ఇంకా కార్తీక్ అయితే మాట్లాడతాడు. మీరు అడిగిన దానికి చైర్మన్ గారు ఒప్పుకుంటున్నారు. అదేంటంటే మీకు వడ్డీ లేని రుణాలు ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే ఏంటంటే మీకు కంపెనీ లాభంలో 25% ఇవ్వడానికి చైర్మన్ గారు ఒప్పుకున్నారు అని చెప్పగానే అందరూ కూడా డీల్కి ఒప్పుకొని చప్పట్లు కొడతారు. అలా చప్పట్లు కొట్టగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా పారిజాతం అయితే, అరే మనోడా, నువ్వు మామూలుడివి కాదురా, నీ తెలివి మామూలుది కాదురా, ఎలాగైనా సరే వాళ్ళని ఒప్పించావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకోగానే ఇంకా దశరథ అయితే, నా పరువు నిలబెట్టారు, నా మేనల్లుడు నా పరువు నిలబెట్టాడు, నాకు తెలుసు వాడు ఏదైనా చేయగలడు అని చెప్పేసి. ఎందుకంటే వాడు ఇక్కడలాగా చదివచ్చిన వాడు కాదు, వాడు లండన్లో చదివచ్చిన వాడు, వాడు తెలివితేటలు వేరు, వాడు డ్రైవరే అయి ఉండొచ్చు కానీ కూడా వాడి తెలివితేటలు వేరు అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇంక అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇంక ఈలోపు అయితే శివనారాయణ వర్కర్స్ని ఒప్పించారు. మీరే గెలిచారు, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి లోపలికైతే తీసుకువెళ్తాడు శివనారాయణ. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కార్తీక్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. తాతయ్య ఏం అడుగుదామా అని చెప్పేసి. అప్పుడైతే ఇంకా దీప, నేను అడుగుతాను బావా తాతయ్యని అని అడగగానే, ఏం అడుగుతావు దీప అని అడిగినప్పుడు, నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాను దీప. కార్తీక్ బావా, ఎందుకంటే నువ్వు ఇలా పని చేయడం నాకైతే ఇష్టం లేదు. నేను పని మనిషిని, నేను కాదనడం లేదు, కానీ నువ్వు అంత పెద్ద చదువు చదివి, నువ్వు అంత పెద్ద స్టేటస్లో ఉండి వీళ్ళ కింద డ్రైవర్గా పనిచేసి వాళ్ళ అమ్మగారు అయ్యగారు అంటూ నేను అసలు చూడలేకపోతున్నాను బావా. నువ్వేమైనా అనుకో, నేను మాత్రం చూడలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడుగుతాను అని చెప్పేసి శివనారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. పెద్దయ్య గారు, మీరు నేనేం చెప్పినప్పటికీ చేస్తా అన్నారు కాబట్టి మాకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి మా ఆవని నన్ను కూడా ఈ పని మనిషి దారి నుంచి విడిపించమని చెప్పేసి శివనారాయణ అడుగుతుంది. అలా ఒక్కసారిగా అయితే కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. సుమిత్ర అయితే చాలా సంతోషిస్తుంది. ఇంకా నీ ముఖం చూస్తే బాధ తప్పుతుంది నాకు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న, తాతయ్య నువ్వు దీనికి ఒప్పుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను చాలా కష్టపడి దీపాన్ని కాపాడి ఈ అగ్రిమెంట్ రాయించుకున్నాను, అలాంటి అగ్రిమెంట్ నువ్వు ఇలా బ్రేక్ చేయడం నాకైతే ఇష్టం లేదు అనగానే, నోర్మి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నోరు మీ జ్యోత్స్న, ఈరోజు ఈ కంపెనీకి నీ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, మళ్ళీ నీ మాట నేను వినాలనుకోవట్లేదు. ఎలాగైతేనేమి పని మనుషులు అయితే ఏమైనా కంపెనీ పరువు నిలబెట్టారు, నా పరువు నిలబెట్టారు, వాళ్ళు అడిగింది నేను ఇవ్వాలనుకుంటున్నాను, అగ్రిమెంట్ కూడా నేను క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళి అగ్రిమెంట్ పేపర్ తీసుకురా అని చెప్పగానే, లేదు తాతయ్య నేను వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే దశరథ, జ్యోత్స్న వెళ్ళి తీసుకొస్తావా, తీసుకొని రావా, ఎందుకంటే నీకు మాటిచ్చారు కాబట్టి వాళ్ళు నీ ప్రకారమే ఇంట్లో పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటున్నారు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు. తాతయ్య ఎలాగో క్యాన్సిల్ చేశాడు కాబట్టి ఇంకా క్యాన్సిల్ అది, నువ్వు వెళ్ళి తీసుకునిరా అని చెప్పేసి చెప్పగానే జ్యోత్స్న అయితే లోపలికి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్ అయితే తీసుకుని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత శివనారాయణ పేపర్ తీసుకొని దీప అలాగే కార్తీక్ అలాగే కుటుంబం కళ్ళ ముందు చింపేస్తారు. అలా చింపగానే కార్తీక్ దీప కళ్ళల్లో అయితే చాలా ఆనందం కనపడుతూ ఉంటుంది. పారిజాతం అయితే చాలా తిట్టుకుంటూ ఉంటుంది. అది అంతా కష్టపడి రాస్తే నువ్వు ఇంత చిన్న మార్కులు కట్టేసి నువ్వు ఇలా చేసేసావురా కార్తీక్, నువ్వు మామూలుడివి కాదు, నేను చాలా తక్కువ అంచనా వేశానురా, ఎంతైనా శివనారాయణ మనోడు కదా, ఆయన తెలివితేటలు నీకు వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి ఇంకా సైలెంట్గా పైకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా దశరథ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా కార్తీక్తో అంటూ ఉంటాడు, కార్తీక్ నేనైతే చాలా బాధపడ్డాను రా ఇంట్లో నువ్వు డ్రైవర్గా చేస్తున్నందుకు, కానీ దీప వల్ల దీంట్లో విడిపించబడ్డావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.